అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితోనే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని, రాజ్యాంగాన్ని మరింత శక్తివంతంగా గౌరవం పెంచేలా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచేలా కాంగ్రెస్ వ్యవహరించిందని, అధికారాన్ని నిలుపుకోవడం కోసం రాజ్యాంగాన్ని అనుకూలంగా మార్చుకుందని ఆరోపించారు. రాజకీయ స్వలాభం కోసం ఆనాడు కాంగ్రెస్ పాలన ఉండేదన్నారు. మొదట న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అంబేద్కర్ రాజీనామా చేసేలా కాంగ్రెస్ వ్యవహరించిందని, అడుగడుగునా అంబేద్కర్ని అవమానపరిచేలా కాంగ్రెస్ చేసిందన్నారు. నగరంలోని ఎస్ కన్వెన్షన్ హాల్లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో భాగంగా మేధావుల సదస్సుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, మొదటిసారి ప్రధాని మోదీ ఎన్నికైనప్పుడు అంబేద్కర్కి నివాళులర్పించి పార్లమెంట్లోకి అడుగుపెట్టారని, అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితోనే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. అంబేద్కర్ అంతిమ సంస్కారం చేసిన స్థలాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిందని, అంబేద్కర్ ఉన్న ప్రదేశాలని పంచతీర్థ పేరుతో నిర్మాణం చేయడం జరిగిందన్నారు. పార్లమెంట్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టి గౌరవించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో పార్లమెంట్లో అనేక విగ్రహాలు పెట్టారు, కానీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటం పెట్టలేదన్నారు. దేశానికి సేవ చేసిన అంబేద్కర్కి కాంగ్రెస్ భారతరత్న ఇవ్వకుండా అవమానపరిచిందని, బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్కు భారతరత్న ఇచ్చిందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధికి బీజేపీ పనిచేస్తుందని తెలిపారు. రాజ్యాంగాన్ని జాతికి అందించిన అంబేద్కర్ గురించి కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అంబేద్కర్ని అవమానించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ అని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. అంబేద్కర్ ఆశయాలను ప్రజలకు అందిస్తున్నది ప్రధాని మోదీ అని, ఆయన రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి పనిచేస్తున్నారని కొనియాడారు. బలహీన వర్గాల వారిని, అణగారిన వర్గాల వారికి సంక్షేమం అందిస్తోంది ప్రధాని మోదీయేనని మంత్రి అన్నారు. అంబేద్కర్కు భారతరత్న ఇవ్వకుండా ఆనాడు కాంగ్రెస్ అడ్డుకుందని, కానీ అంబేద్కర్ చూపిన స్ఫూర్తితో ఆనాడు భారతరత్న ఇవ్వాలని వాజ్పేయి సూచించారని అన్నారు. నగరంలోని ఎస్ కన్వెన్షన్ హాల్లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో భాగంగా మేధావుల సదస్సుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సతీకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సతీకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి జరుపుకుంటామని అన్నారు. అంబేద్కర్ను అవమానపరిచింది, అలాగే ఆయన ఆశయాలను తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీ అని, అంబేద్కర్ చరిత్ర తెలియకుండా కాంగ్రెస్ వ్యక్తులు మాట్లాడుతున్నారని మంత్రి సతీకుమార్ విమర్శించారు. అంబేద్కర్ పోటీ చేస్తే ఆయన్ను ఓడించేందుకు వేరొక వ్యక్తిని బరిలోకి దించిన పార్టీ కాంగ్రెస్ అని మంత్రి ధ్వజమెత్తారు. చట్టసభల్లోకి రానివ్వకుండా అడ్డుకున్న పార్టీ కాంగ్రెస్ అని, మేధావుల సభల్లో అంబేద్కర్ ఉండాలని మేధావులు కోరుకుంటే కాంగ్రెస్ మాత్రం ఆయన్ని రానివ్వకుండా ఓడించాలని కోరుకునేదని ఆరోపించారు. పార్లమెంట్లోకి వెళ్లకుండా నెహ్రూ సైతం అంబేద్కర్ని వ్యతిరేకించారన్నారు. పార్లమెంట్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టిన ఘనత బీజేపీదేనని, అంబేద్కర్ నడయాడిన ప్రదేశాలను పంచతీర్థాలుగా గుర్తింపు తీసుకొచ్చామని మంత్రి సత్యకుమార్ అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని సవరించిందని, కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తోందని దుయ్యపట్టారు. మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదని, ప్రజాపాలన దృష్ట్యా రాజ్యాంగ సవరణలు చేయడానికి ప్రభుత్వానికి ఉంటుందన్నారు. అనేక దశాబ్దాల పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవల్ని మరుగున పడేలాగా చేసి, వారి జాతికి అందించిన అత్యద్భుతమైన ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని వారు నిర్మించినట్టుగా ప్రచారం చేసుకొని, ఇవాళ అధికారం చెలాయించి, పెత్తనం చెలాయించి, అడుగడుగునా జీవించున్నప్పుడు మరణించిన తర్వాత కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానాలకు గురి చేసిన పార్టీ, ఆ కుటుంబం మళ్ళీ ఇవాళ అసత్య ప్రచారాలకు పాల్పడుతూ, గత 11 సంవత్సరాల్లో ఈ దేశంలో ఒక అద్భుతమైన ప్రజారంజక పారదర్శక పాలన కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్న తరుణంలో ఇవాళ ప్రపంచమంతా ఒక్కటై విశ్వ నాయకుడు ఎవరయ్యా అంటే నరేంద్ర మోడీ గారిని చూపిస్తున్న రోజుల్లో ఏ రకంలోనూ అభివృద్ధి కానీ, సంక్షేమంలో కానీ, లేదా విదేశాంగ నీతిలో కానీ, ఇతరత్ర ఏ విషయంలో కూడా తప్పు పట్టడానికి, విమర్శించడానికి ఒక్కటంటే ఒక్క అవకాశం లేక ఇవాళ అసత్య ప్రచారాన్ని నమ్ముకొని వాటినే విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీతో అంటగాగిన అనేక ప్రాంతీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి.
మే 2వ తేదీన అమరావతికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందరూ ఘన స్వాగతం పలకాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. 2019వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి అమరావతిపై విషం కక్కారని విమర్శించారు. రాజధాని అభివృద్ధి చెందితే ఇక్కడి యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గద్దె అభిప్రాయపడ్డారు. మన రాష్ట్ర రాజధాని అమరావతిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి మే 2వ తేదీన అమరావతికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందరూ ఘనస్వాగతం పలకాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకున్న పాలనా అనుభవం, సమర్థతతో అమరావతిని ప్రపంచ స్థాయిలో నిలబడేలా తీర్చిదిద్దుతారని అన్నారు. వైసీపీ 5 సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిందన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17, 18 డివిజన్లలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం డివిజన్లోని 3 నిరుపేద కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం 70,000 విలువ చేసే 2 టిఫిన్ బండ్లను షాహీనా బేగంకు, రామ్ కైని లక్ష్మికి, ఓట్స్ వెంకటేశ్వరరావుకు ప్లాట్ఫారం రిక్షాను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి వీరికి ఉచితంగా అందజేశారు. వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో మన రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా అమరావతిని అనాథగా మిగిల్చారని చెప్పారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలు అన్ని విధాలుగా కష్టపడ్డారని, అందువలనే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి కనీవిని ఎరుగని రీతిలో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి అధికారం అప్పగించారన్నారు. వైఎస్ఆర్సీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు. అమరావతిలో చేపట్టనున్న అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు మే 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతికి రానున్నారని చెప్పారు. చక్కటి రాజధానిని నిర్మాణం చేసుకుంటే అభివృద్ధి, సంక్షేమం చక్కగా అమలు చేసుకోవచ్చునని అన్నారు. రాజధాని అభివృద్ధి చెందితే ఇక్కడ యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎంత అనాథలో, రాజధాని లేని రాష్ట్రం కూడా అంత అనాథ. అలా రాష్ట్రంగా ఆవిడ తయారు చేశారు. మరలా ప్రజలు మార్పు వచ్చి అతను పెట్టిన కష్టాలు తెలుసుకొని కనీ విని ఎరగని రీతిలో ఒక్కొక్కళ్ళకి 50,000, 60,000, 70,000, 90,000, 1,00,000, అది ఒకళ్ళిద్దరికి కాదు, 300 మందికి 50,000 పైన మెజార్టీలు వచ్చాయంటే అది ప్రజల్లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద వ్యతిరేకత. ఈ రోజున రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రధానమంత్రి ఆయన యొక్క సహకారం చాలా అవసరం. రేపు 2వ తారీఖున ఆయన వస్తూ ఉన్నారు. నూతన రాజధానికి మరలా ఆయన మొదలుపెట్టే పనులకు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వబోతూ ఉన్నారు. ఇవాళ మనకి మీరు ఏ రాష్ట్రం చూస్తున్నా కూడా బలమైన రాజధాని నగరం ఎక్కడ ఉంటుందో ఆ రాష్ట్రం మొత్తం కూడా ఆ ఒక్క నగరం మీద పోషించబడుతూ ఉంది. ఇవాళ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలు సృష్టించిన సంపద మనం తయారు చేసిన రాజధాని వల్లనే అది సాధ్యమవుతూ ఉంది. ముందు అలాంటి రాజధానిని చేసుకుంటే మనం ఏ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమం కానీ చాలా సులువుగా ముందుకు వెళ్ళగలుగుతాం. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను గ్రాంట్గా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. కడప స్టీల్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి నిధుల కేటాయింపులపై కూడా ప్రకటన చేయాలన్నారు. గతంలో రాజధాని నిర్మాణానికి 1,000 ఎకరాల భూములు రైతులకు ఇచ్చారని, ఇప్పటి వరకు తమ సమస్యలు పరిష్కారం కాలేదని రైతులు వివిధ రూపాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మరలా మరో 44,000 ఎకరాలు భూ సమీకరణలో విధానంలో సేకరిస్తామని ప్రభుత్వం నుంచి ప్రకటనలు వస్తున్నాయని, దీనిపై కూడా రైతులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. రైతులు, కూలీల సమస్యల పరిష్కారానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి మే 2వ తేదీన విచ్చేస్తున్న సందర్భంగా మోడీకి సిపిఎం రాష్ట్ర కమిటీ బహిరంగ లేఖ రాసింది. ఈ లేఖను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిహెచ్ బాబురావు విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. అనంతరం వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గడిచిన 10 ఏళ్లలో రాష్ట్ర రాజధాని విషయంలో
బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ద్రోహం చేసిందని విమర్శించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, ఇస్తానన్న గ్రాంట్లు ఇవ్వలేదన్నారు. రాజధాని బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్న కేవలం 1500 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి 2015లో విచ్చేసిన నరేంద్ర మోడీ ఆర్భాటంగా నీళ్లు మట్టి తెచ్చి ఎంతో గొప్పగా చెప్పారని అన్నారు. మళ్లీ రాజధాని పనులు పునఃప్రారంభానికి మోడీ వస్తూ ఉండడంతో ప్రజల్లో అనేక సందేహాలు, అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్ర రాజధానిని 3 ముక్కలు చేసిన సమయంలో కోర్టులో వివాదం నడిచిందని, ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కనీసం నోరు కూడా మెదపలేదన్నారు. రాజధానితో కేంద్రానికి సంబంధం లేదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని చెప్పారు. రాజధాని ఇలా నిర్వీర్యం కావడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం అన్నారు. రాజధానిలో జరుగుతున్నటువంటి పనులు, అక్కడ రైతులు గతంలో భూములు ఇచ్చినటువంటి రైతులు ఎదుర్కొనే సమస్యలు, మళ్ళీ రేపు 44,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటామని ప్రకటనలు వస్తూ ఉన్నాయి విమానాశ్రయ నిర్మాణం కోసం. మరి దీని పట్ల కూడా రైతులు అనేక రూపాల్లో గతంలో మరి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చినటువంటి రైతులు తమ సమస్యల పరిష్కారం కాలేదని రకరకాల రూపాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు కూడా వార్తలు మనకు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి ఈ రైతుల సమస్యల పరిష్కారానికి కూడా కేంద్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి కూడా ఇటీవల ఈ రాజధాని ప్రాంతంలో మా గుంటూరు జిల్లా కమిటీ బాధ్యులతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు బాబురావు కూడా అక్కడ పర్యటించారు. అనంతరం సిహెచ్ బాబురావు మాట్లాడుతూ రాజధానికి మోడీ శంకుస్థాపన చేసి 3475 రోజులు గడిచిందని చెప్పారు. గతంలో మోడీ వస్తే నిధులు వస్తాయని ప్రజలు ఆశిస్తే చెంబుడు నీళ్లు, గుప్పెడ మట్టి తెచ్చి వారి ఆశలపై నీళ్లు చల్లారని చెప్పారు. కనీసం ఇప్పుడైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన వివక్షత, చిన్నచూపును విడనాడి రాష్ట్రం రాజధాని అభివృద్ధి బాధ్యత తీసుకోవాలని కోరారు. రాజధానికి నిధులు పొందడం రాష్ట్ర ప్రజల హక్కని చెప్పారు. మోడీ తన పర్యటనలో నిధులపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ కేంద్రం తన వివక్షతని, చిన్నచూపుని వెడనాడి రాజధానికి, రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. 2 రకాలుగా 2014 ఎన్నికలకి ముందు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో స్వయంగా ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని రాష్ట్ర ప్రజలకి హామీ ఇచ్చారు. మళ్ళీ గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో వివాదం చేసి అమరావతిని నిర్వీర్యం చేసింది. మేము మళ్ళీ అధికారంలోకి వస్తే రాజధానిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. పనులు ప్రారంభిస్తున్నారు, సంతోషం. కానీ పనులు జరగాలనంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిధులు ప్రకటించాలి. మోడీ గారు తన పర్యటనలో ఆ స్పష్టమైన నిధుల విషయం ప్రకటన చేయాలి. పుట్టుకను ఎంత ఆనందంగా జరుపుకుంటామో అంతిమ యాత్ర కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా జరుపుకోవాలని అనుకుంటారని, అందుకోసం రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో కైలాస వైకుంఠ వాహనాన్ని ప్రారంభించుకోవటం ముదావహమని క్లబ్ జిల్లా గవర్నర్ ఎం వెంకటేశ్వరరావు అన్నారు. రోటరీ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందని, గర్భాశయ క్యాన్సర్ను నివారించడానికి గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ వేస్తున్నామని పేర్కొన్నారు. రోటరీ క్లబ్ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో బందర్ రోడ్డులోని లేమాన్ ట్రీ హోటల్లో సభ్యుల సమావేశం జరిగింది. అనంతరం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అనంతరం కైలాస వైకుంఠ వాహనాన్ని ప్రారంభించారు. జిల్లా గవర్నర్ ఎం వెంకటేశ్వరరావు ఈ సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార పర్యటనలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించామని చెప్పారు. పుట్టడాన్ని ఎంత ఆనందంగా జరుపుకుంటామో అంతిమ యాత్ర కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా జరుపుకోవాలని అనుకుంటారని, అందుకోసం రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో వాహనాన్ని ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. రోటరీ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందని, గర్భాశయ క్యాన్సర్ను నివారించడానికి గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ వేస్తున్నామని చెప్పారు. అలాగే పేదలు ఆర్థికంగా ఎదిగేందుకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామని వివరించారు. అలాగే మొబైల్ దహన వాహనాలు ఇవ్వటం జరిగిందని గుర్తు చేశారు. మీరు రోటరీ ఏం బిలీవ్ చేస్తుందంటే పుట్టినప్పుడు ఎవరైతే ప్రపంచం అందరూ కూడా
పుట్టడాన్ని ఎంత ఆనందంగా చూసుకుంటామో చనిపోయిన దాన్ని కూడా అంతే ఆనందంగా జరగాలి అనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ పేదవాళ్ళకి కూడా అవకాశం ఇవ్వడం గురించి ఈరోజు ఈ రథాన్ని రెడీ చేయడం జరిగింది. ఆ రథంలో ఎవరైతే పేదవాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్వర్గధామంకి వాళ్ళు తీసుకెళ్ళడానికి డిగ్నిఫైడ్గా వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశాన్ని చేస్తున్నాం. ఇలాంటిది రోటరీ ఇంటర్నేషనల్ పలు కార్యక్రమాల్లో డిసీజ్ ప్రివెన్షన్ ట్రీట్మెంట్లో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ 9 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి వేస్తున్నాము. విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఐ గ్లాసెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐ గ్లాసెస్ మనం ఇస్తున్నాము. అట్లాగనే ఈ ఎకనామిక్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో ఇప్పటికి మోర్ దాన్ 800 హై స్పీడ్ స్విమ్మింగ్ మెషిన్స్ కూడా రోటరీ డిస్ట్రిక్ట్ 3020 ఇవ్వడం అనేది జరిగింది. అట్లాగని ఇలాంటివి క్రిమటోరియంస్, మొబైల్ క్రిమటోరియంస్ చాలా వరకు కూడా ఏమందంటే వ్యక్తిని దహనం చేయాలంటే బోల్డంత వుడ్ వాడుతున్నారు. దాని మూలంగా చెట్లు నరకడం జరుగుతుంది. దాని నుంచి వచ్చే గ్యాసెస్ కూడా మనకి ప్రమాదాన్ని ఎన్విరాన్మెంట్కి ప్రమాదం ఉంది. కాబట్టి మొబైల్ గ్యాస్ బేస్డ్ క్రిమటోరియంస్ కూడా ఒక 19 విజయవాడ నుంచి ఇచ్చాపురం వరకు ఉన్న రోటరీ క్లబ్స్లో ఇవ్వడం కూడా జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మేము రోటరీ తరఫున. అనంతరం అధ్యక్షులు గుడిపాటి కిషోర్ మాట్లాడుతూ తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రక్కన ఉన్న వీరబాబు దేవస్థానానికి రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయల మేర విలువ చేసే వాటర్ ప్లాంట్ను ప్రారంభించడం జరిగిందన్నారు. అలాగే అంతిమయాత్ర కోసం కైలాస వైకుంఠ వాహనాన్ని ఏర్పాటు చేశామని, చార్టర్డ్ అకౌంటెంట్ గడ్డం రవి, వారి తండ్రి గడ్డం సుబ్బారావు జ్ఞాపకార్థం కొంత సొమ్మును, అలాగే క్లబ్ ఆధ్వర్యంలో కొంత సొమ్మును కలిపి వాహనం కొనుగోలు చేస్తామని చెప్పారు. దాతల సహకారంతో విజయవాడలోని పేదలకు అతి తక్కువ ధరకే వాహనం అందిస్తామని, అవసరమైతే ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రోటరీ మిడ్ టౌన్ సేవా కార్యక్రమాలలో ఎప్పుడు ముందుంటుందని స్పష్టం చేశారు. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గడ్డం రవి గారు వాళ్ళ నాన్నగారి పేరు గడ్డం సుబ్బారావు గారి పేరు మీద జ్ఞాపకార్థం ఒక 4 లక్షల రూపాయలు దాన్ని డొనేట్ చేయడం మా రోటరీ మెంబర్ అయిన రవి గారు డొనేట్ చేయడం జరిగింది. డిస్టిక్ ఫండ్ నుంచి కూడా కొంచెం అమౌంట్ మాకు ఇవ్వడం జరిగింది మా డీజీ గవర్నర్ గారు. అలానే ఇక్కడ ఉన్న రోటరీ మెంబర్స్ కూడా చాలామంది దాతలు ముందుకు వచ్చి ఆ వ్యాన్ని ఒకవేళ రోడ్డు మీదకి తీసుకొచ్చాము. ఈ వ్యాన్ని విజయవాడ నగర ప్రజలు ఉపయోగించేటని ఆశిస్తున్నాను. దీనికి ఒక ఫ్లైయర్ రెడీ చేస్తాము, ఫ్లైయర్లో నెంబర్ వేస్తాము. దానికి ఒక ఆర్గనైజేషన్కి చెప్పి మీకు ఎల్లకాలం విజయవాడ ఉన్న నగర ప్రజలకి రోటరీ మిడ్ టౌన్ సేవలు ఇది ఒక ప్రముఖ సేవలాగా ప్రతిరోజు నిత్యం 24 గంటలు ఎవరికి కావాలన్నా మినిమం ప్రైస్లో దాన్ని ఏదైతే ఉందో అంటే చిన్న పేదవాళ్ళకి అందుబాటులో ఉండే దీన్ని అవసరమైతే కొన్ని సందర్భాల్లో ఉచితంగా కూడా పంపించడానికి రోటరీ మిడ్ టౌన్ ముందుకు నడిపిస్తుంది. ఈ సందర్భంగా అనంతరం విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గడ్డం రవికుమార్ మాట్లాడుతూ రోటరీ విజయవాడ క్లబ్ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో కైలాస వైకుంఠ వాహనాన్ని ప్రారంభించుకోవటం, దానికి తాను దాత కావటం సంతోషంగా ఉందన్నారు. డోనర్ కంటే కూడా ముందల మిడ్ టౌన్ మెంబర్ నుండి 15 సంవత్సరాల నుంచి మిడ్ టౌన్లో ఉంటున్నాను. అలాగే మిడ్ టౌన్ చేసే ప్రతి సేవా కార్యక్రమంలో మన వంతు సహాయం అందించడానికి నేను ఎప్పుడు ముందుంటాను. అలాగే ఈ కార్యక్రమంలో కూడా మా నాన్నగారి పేరు మీద కిట్ స్టేషన్ గడ్డ సుబ్బారావు గారి పేరు మీద ఈ వ్యాను డొనేట్ చేయడం జరిగిందండి. దాంట్లో ఒక పార్ట్ నన్ను చేసేందుకు గుడిపాటి కిషోర్ గారికి అలాగే గవర్నర్ గారికి వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి కార్యక్రమాల్లో కూడా నేను నా వంతు సాయం చేస్తానని. ఆశా వర్కర్లకు నేటికి కనీస వేతనాలు లేవు. వారికి చట్టబద్ధత, పని భద్రత లేదని, చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయటం లేదని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి తెలిపారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సదస్సును నగరంలోని ఎంబీవీకే భవన్లో నిర్వహించారు. సదస్సులో ఆశా వర్కర్లకు 60 నుంచి 62 ఏళ్లకు వయోపరిమితి పెంచుతాం, మెటర్నిటీ లీవ్ ఇస్తాము, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా నేటి వరకు జీవో ఇవ్వలేదని తెలిపారు. అందుకనే ఆశా వర్కర్లు మే నెలలో జరిగే ఆశా డే రోజున డిమాండ్లను బ్యాడ్జీగా పెట్టుకుంటామని, మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో ఆశా వర్కర్లు అందరం భాగస్వాములు అవుతామని తెలిపారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు డిమాండ్లతో కూడిన బ్యాడ్జీలతో పనిచేస్తామన్నారు. రాబోయే కాలంలో ఆశా వర్కర్లు ఐక్యమై ఇతర కార్మిక సంఘాల సహకారంతో పోరాటం చేస్తామని తెలిపారు. 2024 ఫిబ్రవరిలో మేము స్టేటు ధర్నా పెట్టిన సందర్భంగా ప్రభుత్వం మాతో చర్చలు జరిపింది. నూతన గవర్నమెంట్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాతో చర్చలు జరిపారు. కానీ ఆ చర్చల సారాంశానికి సంబంధించినటువంటి సర్క్యులర్స్ కానీ జీవోలు కానీ ఇచ్చే పని చేయట్లేదు. కేవలం 10,000 రూపాయలు ఇస్తున్నారు. భారతదేశంలో ఎక్కడా లేని పద్ధతిలో మేము 10,000 ఇస్తున్నామని చెప్తున్నారు. మంచిదే, ఈ రాష్ట్రంలో 10,000 రకాల పనులు కూడా చేయించుకుంటున్నారు. పని భారం అయ్యింది. 24 గంటలు డ్యూటీలు చేస్తున్నారు. సెలవులు లేవు, మెటర్నిటీ లీవ్ లేదు, పెన్షన్ లేదు, ఇన్సూరెన్స్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. వీటన్నిటి కోసం
మేము ఈ సెమినార్లో చర్చించే పని చేస్తాం. రాబోయే కాలంలో పోరాటం మొత్తం ఆశా వర్కర్లందరూ ఐక్యమయ్యి ఇతర కార్మిక సంఘాల యొక్క సహకారంతో పోరాటం చేస్తామని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. రామిశెట్టి వారి ఆత్మీయ కలయిక విజయవాడ గుణదలలోని హయత్ ప్యాలెస్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న రామిశెట్టి కుటుంబం వారు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో స్థిరపడిన అనేక మంది కుటుంబ సమేతంగా కలయికకు హాజరయ్యారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న రామిశెట్టి వారిని సత్కరించారు. రాబోయే రోజుల్లో ఒక కమిటీగా ఏర్పడి పలు సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు. విజయవాడ గుణదలలోని హోటల్ హయత్ ప్లేస్లో రామిశెట్టి వారి ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, కళాకారులు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు, కళాకారులు ఇలా వివిధ హోదాల్లోని రామిశెట్టి ఇంటి పేరున్న వారంతా ఆత్మీయ కలయికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ దిగుబడులు సాధిస్తున్న రైతులతో పాటు చదువులో మెరుగ్గా రాణిస్తున్న విద్యార్థులను సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వి స్వామి మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రామిశెట్టి వారి కుటుంబాల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారని తెలిపారు. స్వచ్ఛందంగా చాలామంది కుటుంబాలు అందరూ కలిస్తే ఎవరెవరు ఏ ఏ వృత్తుల్లో ఉన్నారు, ఎవరెవరికి ఏ రకంగా తోడ్పడతామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యార్థులకు కొంత ఫండింగ్ సమకూర్చాలని, పేద రైతులకు సహాయం చేయాలని, ఇలా వివిధ రకాల కార్యక్రమాలు చేయాలని ప్రణాళిక చేశామన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు వచ్చారని తెలిపారు. కమ్యూనిటీకి ఏ రకంగా ఉపయోగపడుతుందనేది ఆలోచించి సహాయ సహకారాలు అందించడానికి రామిశెట్టి కుటుంబం కలయిక నాంది పలుకుతుందని చెప్పారు. మొట్టమొదటిసారి రాష్ట్ర నలుమూల నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాదు, విశాఖపట్నం, కడప, కలకట్ట రకరకాల ఏరియాల నుంచి వచ్చారు. ఇది ఫస్ట్ టైం కాబట్టి నెక్స్ట్ టైం లార్జ్ స్కేల్లో చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడే అనుకున్నాం కమిటీ అంతా. కాబట్టి స్వచ్ఛందంగా చాలామంది కుటుంబాలందరూ కలిస్తే ఎవరెవరు ఏ వృత్తుల్లో ఉన్నారు, ఎవరెవరికి ఏ రకంగా తోడ్పాటు చేయడం జరుగుతుందో ఉపయోగపడతాం మన వాళ్ళకి అనే ఉద్దేశంతో దీంట్లో ఒక స్వచ్ఛంద కార్యక్రమంలో తీసుకొని చదువుకునే వాళ్ళకి, పిల్లలకి కొంత ఫండింగ్ అరేంజ్ చేద్దామని, మరియు రైతులకు, బీద రైతులకి కొద్ది సన్మానం చేద్దామనే కార్యక్రమం ఉంది. సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటి వివిధ రకాల కార్యక్రమాలను డెవలప్ చేసుకుంటూ తీసుకురావడం జరిగింది. అనంతరం రామిశెట్టి కొండలరావు మాట్లాడుతూ ఆత్మీయ కలయికలో చిన్న వ్యక్తి దగ్గర నుంచి పెద్ద పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారని తెలిపారు. రామిశెట్టి విజయ్ కుమార్ అమెరికా నుంచి వచ్చారని అన్నారు. రాబోయే రోజుల్లో రామిశెట్టి వారి తాలూకా ఆత్మీయ కలయికకు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏకతాటిపైకి వెళ్లాలని భావిస్తున్నామని చెప్పారు. చిన్న వ్యక్తి దగ్గర నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్త వరకు అందరూ కూడా ఈ కలయికలో పాల్గొన్నారు. ఇప్పుడు మా రామిశెట్టి విజయ్ కుమార్ గారు ఈ దేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు. దాదాపు ఒక 10 రోజుల క్రితం ఇన్ఫర్మేషన్ ఇస్తే అమెరికా నుండి ఎప్పుడెప్పుడు 27వ తారీఖు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఆ రకంగా దానిలో పార్టిసిపేట్ చేయాలని చెప్పని అమెరికా నుంచి ఈ ఆత్మీయ కలయిక కోసం మాత్రమే ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా రామిశెట్టి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆత్మీయ కలయికకు 700 మంది హాజరయ్యారని, దీని కలయిక ముఖ్య ఉద్దేశం మన సమాజంలోని వారికి ఒక దిశ చూపించాలని, వారి వారి రంగాల్లో నైపుణ్యాలు సాధించేలా చేయటమన్నారు. వ్యాపారం అవ్వచ్చు, విద్యలో కానివ్వండి, వాళ్ళ ప్రొఫెషనల్స్ కెరీర్స్లో కానివ్వండి, వాళ్ళు ఏ విధంగా నైపుణ్యతని వాళ్ళు పెంచుకోవడానికి ఉన్న అవకాశాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అట్లాగే వాళ్ళు చేస్తున్న బిజినెసెస్లో ఏ విధంగా ఇంకా ఎత్తు ఎదగాలి అనే వాటి మీద కొంచెం డిస్కషన్ జరిగింది. ముఖ్యంగా ఈ రోజున మన రామిశెట్టి ఫ్యామిలీస్ నుంచి దాదాపు వివిధ రంగాల్లో లెజెండరీస్ అందరూ వచ్చారు. వాళ్ళందరూ కలవడం చాలా ఆనందంగా ఉంది. అట్లాగే ఈ రోజున ఇక్కడ విచ్చేసిన రామిశెట్టి సోదరులందరికీ, మన మిగతా కుటుంబ సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్తూ, విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్లో రాజ్యసభ మాజీ సభ్యులు, సిపిఐ జాతీయ సమితి మాజీ కార్యదర్శి కామ్రేడ్ దాసరి నాగభూషణ్ రావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి దాసరి నాగభూషణ్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కామ్రేడ్ దాసరి నాగభూషణ్ రావు రాజకీయ జీవితం ఒక పుస్తకం లాంటిదని అన్నారు. పేద ప్రజల కోసం అనేక భూ పోరాటాలు చేసి వేలాది మందికి భూమిని పంపిణీ చేసిన అగ్రగణ్యుడని చెప్పారు. రాజ్యసభ సభ్యుడిగా తనకు వచ్చిన నిధులను మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేశారని అన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం పనిచేశారన్నారు. భారతదేశంలో అందున ఆంధ్ర రాష్ట్రంలో కామ్రేడ్ దాసరి నాగభూషణ్ రావు గారి యొక్క రాజకీయ జీవితం ఒక పుస్తకం లాంటిది. అనేక పేద ప్రజల కోసం అనేక భూ పోరాటాలు నిర్వహించి భూ పోరాటాల్లో వేలాది మందికి భూ పంపిణీ చేసినటువంటి అగ్రగణ్యుడు కామ్రేడ్ దాసరి నాగభూషణ్ రావు గారు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో భూ పోరాటాలకు ఆజ్యం పోసినటువంటి చల్లపల్లి భూ పోరాటానికి ఆజ్యం పోసినటువంటి కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి అటు నూజివీడు జమీందారీ విధానానికి వ్యతిరేకంగా అలాగే అనేక ప్రాంతాల్లో అటు విజయనగరం జిల్లా విశాఖపట్నం లాంటి జిల్లాల్లో కుగ్రామాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా వేలాది భూ పోరాటాలు వేలాది భూములు పంపిణీ చేసినటువంటి ఎకరాల భూమి పంపిణీ చేసినటువంటి అగ్రగణ్యుడు కామ్రేడ్ దాసరి నాగభూషణ్ రావు గారు జాతీయ సమితి మాజీ రాజ్యసభ సభ్యులుగా తనకు వచ్చినటువంటి నిధుల్ని ఆంధ్ర రాష్ట్రంలో అనేక మారుమూల ప్రాంతాల్లో అవసరాలకు అనుగుణంగా రోడ్లను విస్తరణ చేయటం కానీ మంచినీరు కానీ సాగునీరు తాగునీరు వాటి కోసం తన నిధులు వెచ్చించి పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసినటువంటి కామ్రేడ్ దాసరి నాగభూషణ్ రావు గారి యొక్క జీవితం ఆంధ్ర రాష్ట్రంలో అలాగే ఆంధ్ర రాష్ట్ర రాజకీయ నాయకులకే కాదు ప్రజాప్రతినిధులకు కూడా ఒక ఆదర్శవంతమైందని చెప్పి రైతు సేవా కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా ఎక్కడైతే హార్టికల్చర్ ప్రాంతం ఎక్కువగా ఉందో అక్కడి ఉద్యాన అధికారులకు అనుగుణంగా గ్రామ ఉద్యాన సహాయకులను మ్యాప్ చేయాలని గ్రామ ఉద్యాన సహాయకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బానోతు నాగరాజు కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి సంబంధిత శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవటం లేదని తెలిపారు. గ్రామ ఉద్యాన సహాయకులను ఉద్యాన శాఖ కిందే పనిచేసేలా చూడాలని కోరారు. గ్రామ ఉద్యాన సహాయకుల సంక్షేమ సంఘం సమావేశం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జరిగింది. సమావేశంలో గ్రామ ఉద్యాన సహాయకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బానోతు నాగరాజు సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ ఉద్యాన శాఖ చాలా వెనుకబడిందని, గత సంవత్సరం డ్రిప్ ఇరిగేషన్లో కానీ పంట విస్తీర్ణంలో కానీ ఏ రకంగానూ ఉద్యాన శాఖకు పని చేయలేకపోయామని గ్రామ ఉద్యాన సహాయకుల సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఎంతసేపటికి ఎరువులు అమ్మండి, పురుగు మందులు అమ్మండి, రైతులకు క్రాప్ బుకింగ్ చేయండి అని చెప్తున్నారని అన్నారు. ఉద్యాన శాఖలో 2300 మంది ఉద్యాన సహాయకులను తీసుకొని కేవలం ఉద్యాన అధికారుల పర్యవేక్షణలో ఉద్యాన శాఖకు పనిచేసి 1,42,000 కోట్ల ఆదాయాన్ని 3 లక్షల కోట్ల ఆదాయానికి తీసుకువెళ్లేలా చేయాలన్నారు. 1600 పోస్టులు తమకింకా రావాల్సి ఉందన్నారు. ఏ ఉద్యోగాలు లేకుండా 5,500 మంది ప్రొఫెషనల్ విద్యార్థులు బయటున్నారని చెప్పారు. ఉద్యాన శాఖలో దాదాపు 18 లక్షల హెక్టార్లో ఉన్న విస్తీర్ణంలో దాదాపు 1,52,000 కోట్ల ఆదాయం వస్తూ ఉంటే, అదే వ్యవసాయ శాఖలో తీసుకుంటే 59 లక్షల హెక్టార్లు ఉన్న 59,000 హెక్టార్లు ఉన్న ఇది, దీంతో మాత్రం 52,000 లక్షలు మాత్రమే ఇన్కమ్ వస్తుంది. అంటే మాకేమో స్టాఫ్ 300 మంది 200 మంది మాత్రమే హార్టికల్చర్లో ఉన్నారు. అదే అగ్రికల్చర్లో చూసుకుంటే దాదాపు 10,300 మంది స్టాఫ్ ఉన్నారు. ఈ విషయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఏదైతే ఈ సబ్మిట్ జరిగిందో అప్పుడు తెలియజేసినాడు. దాదాపు అగ్రికల్చర్లో ఇంతమంది ఉన్నారు, హార్టికల్చర్లో కానీ మిగతా డిపార్ట్మెంట్లలో కానీ అత్యధికంగా ఆదాయం వస్తున్న డిపార్ట్మెంట్లో తక్కువ ఉన్నారు, దీన్ని వేరియేషన్ చేయండి అని చెప్పి అధికారులకు తెలియజెప్పినా కూడా ఇందులో ఏంటంటే ముఖ్య పాత్ర అగ్రికల్చర్ వాళ్ళు ఈ ఉద్యాన శాఖను విడిపోకోకుండా ఆర్ఎస్కేల్ని అడ్డం పెట్టుకొని ఆర్ఎస్కేల్ ద్వారా వచ్చే ఇన్కమ్ని ఆ విధంగా ఇచ్చేసుకుంటా ఆర్ఎస్కే స్థాయికి రాకోకుండా చేయడంతో పాటు ముఖ్యంగా ఏంటంటే ఉద్యాన శాఖ చాలా వెనుకబాటు పడిపోయింది. ఏదైతే వ్యవసాయ శాఖ వారు చేపడుతున్నటువంటి ఈ హేతుబద్ధీకరణలో భాగంగా గ్రామ ఉద్యాన సహాయకుల్ని ఏదైతే క్లస్టర్ సిస్టమ్కి రాష్ట్ర వ్యాప్తంగా 5,700 పైచీలకు క్లస్టర్లు ఏర్పడి ఉన్నాయో ఆ క్లస్టర్ సిస్టమ్కి అనుగుణంగా గ్రామ వార్డు సచివాలయం శాఖ వాళ్ళు చేయమన్నటువంటి ఈ హేతుబద్ధీకరణని ఎక్కడెక్కడైతే విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులు అవసరం ఉన్నాయో అక్కడ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ని హెచ్ఓల కింద మ్యాప్ చేస్తూ హార్టికల్చర్ పొటెన్షియల్ ఏరియా ఉన్న దగ్గర ప్రతి ఒక్క విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ని
అక్కడ ప్రమోట్ చేస్తూ ఏదైతే రాష్ట్రంలో ఉద్యాన రైతాంగానికి మరింత సేవలు దగ్గరగా మేము పనిచేసేదానికి మమ్మల్ని భాగస్వాములు చేసేదానికి అవకాశం కల్పిస్తారని ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నాగిరిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005-2006 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక పాఠశాల ఆవరణలో నేడు ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులందరూ ఒకచోట చేరి చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఆటపాటలతో సరదాగా గడిపారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005-2006 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక పాఠశాల హైస్కూల్ ఆవరణలో నేడు ఘనంగా జరిగింది. వివిధ వృత్తుల్లో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను కూడా కార్యక్రమానికి ఆహ్వానించారు. పూలు చల్లుతూ వేదికపై ఆహ్వానించారు. 2005-2006 బ్యాచ్ విద్యార్థులు చేసిన అల్లరి, వివిధ అంశాల్లో చూపిన ప్రతిభ, ఉపాధ్యాయులు చెప్పిన పాటలు, నేర్పిన క్రమశిక్షణ, అందించిన ప్రోత్సాహం, వారు మార్గదర్శనం చేసిన విధానాన్ని నెమరవేసుకున్నారు. ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. అనంతరం పూర్వ విద్యార్థులు ఎవరు ఎక్కడ ఉంటున్నది, ఏం చేస్తున్నది, ఇలా ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటూ చిన్ననాటి మధుర స్మృతులను నెమరవేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఆటపాటలతో సందడి చేశారు. ఉపాధ్యాయులకు, తోటి విద్యార్థులకు ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.